అందరికీ ప్రైజ్ తెలాడండి. ఈరోజు మనం యేసుక్రీస్తు రక్తం యొక్క శక్తి గురించి మనం చూసుకుందాం. యేసుక్రీస్తు మన కోసం సెలవులో రక్తం కార్చి మరణించి పాతిపెట్టబడి తిరిగి మూడో దినం లేచాడు. ఎందుకంటే మన పాప శాప రోగ దారిద్ర్యాల నుంచి విడిపించడానికి. అదేవిధంగా మనం పాత నిబంధనలో చూసుకున్నట్టయితే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఐగుప్తు చేతిలో చెరపట్టబడ్డారో వాళ్ళని విడిపించి పాలు తేలిన ప్రవహించే దేశానికి దేవుడు తీసుకెళ్లాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే గొర్రెల రక్తాన్ని వారి ఇంటి మీద వారి గుమ్మముల మీద పూసినప్పుడు మరణదూత అనేది వాళ్ళ ఇంటికి సమీపించకుండా దాటి వెళ్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వాక్యం మనం చూసుకున్నట్టయితే మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా అప్పుడు ఇజ్రాయెల్ ఎప్పుడైతే వాళ్ళ ఇంటి గుమ్మముల మీద పూసారో ఆ రక్తాన్ని, మరణదూత వాళ్ళ ఇంటికి రాకోకుండా వాళ్ళ ఇంటిని దాటి వెళ్ళింది. వాళ్ళు పాలు తేలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. అదేవిధంగా మనం కొత్త నిబంధనలు చూసుకున్నట్టయితే యేసు ప్రభు మన కోసం శిలువలో మరణించాడు. ఎందుకంటే పాత నిబంధనలో గొర్రెకు సాదృశ్యంగా యేసుక్రీస్తున్నాడు. ఆ గొర్రె రక్తానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు రక్తం ఉంది. ఆ రోజు వాళ్ళు ఎలాగైతే ఆ గుమ్మముల మీద ఆ గొర్రె రక్తాన్ని పూసారో అదేవిధంగా యేసుక్రీస్తు రక్తాన్ని మన మీద ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో మనం విశ్వసిస్తామో మన కోసం మరణించాడనేసి ఆ రక్తం మనల్ని కాపాడుతుంది. మరణదూత నుంచి ఆ రోజు వాళ్ళని ఇజ్రాయెల్ని ఎలాగైతే కాపాడిందో అదేవిధంగా సాతాను నుంచి మనల్ని దేవుని రక్తం, యేసుక్రీస్తు రక్తం మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. అదేవిధంగా ఇజ్రాయేలు పాలు తేలిన ప్రవహించే దేశానికి వెళ్ళారు, కానీ పాలు తేలి ప్రవహించి దేశం వరకు వెళ్ళారు కానీ లోపలికి వెళ్ళలేదు. కొంతమంది అడుగుతారు ఏమనంటే మీరొకటే క్రైస్తవులు ఒకటే పరలోకానికి వెళ్తారని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యం చూసుకున్నట్టయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడం దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకొని దేవుని ముందు యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కార్చడం మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనం పరలోకానికి అర్హులం. అదేవిధంగా ఆ రోజు ఇజ్రాయేళ్ళు కూడా వాళ్ళు నమ్మలేదు, అందుకనే వాళ్ళు పాలు తేలిన ప్రవహించి దేశంలోకి వెళ్ళలేదు. వాళ్ళు ఎప్పుడైతే కొంతమంది నమ్మారో విశ్వసించారో వాళ్ళు మాత్రమే పాలు తేలిన ప్రవహించి దేశంలోకి వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం కూడా ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, ఆయన మన కోసం రక్తం కార్చడని మనం ఒప్పుకుంటామో వాళ్ళు మాత్రమే పరలోకానికి చేరుతారు. హల్లెలూయా.